తెలియజేయడం ఏమనగా ఈరోజు కన్జ్యూమర్ రైట్ కమిషన్ ఆఫీస్ నుంచి మేమందరం కలిసి కాయలను పండ్లుగా పండించే మండి దగ్గరికి వెళ్ళి ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మీరు ఆ క్లిప్ని చూడండి. मैंगो किंग एक नया पैकेट लेकर खाली बाबू ये आम पकाने के लिए एक्सपर्ट है साहब ये कितने दिन पकाता है मतलब ఎన్ని రోజుల పండుగ 3 రోజుల అవుతుంది ఇది 3 రోజులు మాట 4 రోజులు 3 రోజులకు లైట్ కలర్ వస్తుంది 4 రోజులకి ఫుల్ కలర్ వస్తుంది. ఈ పోచెస్ వచ్చేసి ఒక బాక్స్లో 4 వేస్తాం, కింద 2 మధ్యలో 3 వేసి పేపర్ పెట్టేసి 3 ప్యాకెట్లు వేయాలి 2 ప్యాకెట్లు వేయాలి మీకు ఎవరైనా రాసిచ్చిందా? అంటే మేము పోయిన సంవత్సరం కూడా ఇట్లా సంవత్సరమైన కూడా మీకు ఎవరైనా రాసిచ్చిందా? పోయిన సంవత్సరం మీ సార్ వాళ్ళే వచ్చి మాకు చూపెట్టారు. ఏది 5 ప్యాకెట్లు ఏమైనా? 5 ప్యాకెట్ 5 ఎట్లా వేస్తారు? 3 కదా నేను వచ్చేది నా పేరు కింద సార్ వచ్చిపోయింది. మీరు చూపెట్టు కదా సార్ 3 వేయాలి. ఇప్పుడు అది 5 వేసిన కేజీస్ ఉంది కదా ఎక్కువగా. ఒక ట్రే ఎంత ఉన్నా కూడా మీకు 3 ప్యాకెట్లు వేయాలి రూల్ ప్రకారం. మీరు ఇప్పుడు 5 వేసినారు, అది ఓవర్ అయిపోతుంది. కస్టమర్ తినాలి ఇక్కడ కూడా హాస్టల్ వాడాలి మనం ప్రశాంతంగా కూర్చున్నాం. అయితే 4 లాస్ట్ 4 వేయచ్చు, ఫైనల్ 4 కదా. నువ్వు 5 వేసినా కూడా సరే ఇంకోటి ఎక్కువ వేసి పెట్టినావు. మిస్టేక్ అది. కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆఫీసర్ నుంచి టీమ్గా ఏర్పడి కేఎఫ్ఎం ఫ్రూట్ కంపెనీకి రావడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు పండ్లని ఎలా మగ్గ పెడుతున్నారనే విషయంపై వీళ్ళకి చిన్న అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అయితే అవగాహన సదస్సులో భాగంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఇథిలిన్ వాడకాన్ని, అంటే మామిడి పళ్ళని ఇథిలిన్తో పండ్లు తయారు చేయడం మన ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ మనకి ఇచ్చిన అప్రూవల్ అనమాట. దాన్ని ఎలా వాడాలి, ఎలా ఏంటి అనేది వివరాలు వాళ్ళకి చెప్పడానికి వచ్చామన్నమాట. అయితే ఈ దీంట్లో భాగంగా ఇథిలిన్ ఎలా వాడాలి, ఇథిలిన్ అనేది ఓపెన్గా రాదు, చిన్న చిన్న శాసెస్ లాగా వస్తాయి. ఆ ప్యాకెట్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే చిన్న ప్యాకెట్ ఎట్లా వాడాలి ఏంటి దీని పైన ఉందా? దగ్గర అయితే ఇథిలిన్ ప్యాకెట్ అనేది ఈ విధంగా ఇలా ఉన్నాయి ఈ ప్యాకెట్స్. యాక్చువల్గా వీళ్ళు ఒక బాక్స్కి ఇలా పక్కడం, ఈ ఒక బాక్స్కి యాక్చువల్గా ఇథిలిన్ మహా అయితే 3 ప్యాకెట్లు వేయాలి. ఒకవేళ ఎక్కువ పండ్లు ఎక్కువ ఉందనుకున్నప్పుడు ఈ బాక్స్ ట్రైన్ బట్టి, అంటే కెపాసిటీలో యాక్చువల్గా 3 శాసెస్ వేయాలి. కెపాసిటీ ఎక్కువ బాక్స్లో ఒక 4 పండ్లు ఎక్కువ అన్నప్పుడు ఒక 4 ప్యాకెట్లు వేసినా సరిపోతే, అంతకుమించి వేరే ఇంకో ప్యాకెట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఇది ఒక కెమికల్తో కూడుకున్నది అనమాట. సో ఇథిలిన్ అనేది ఈ విధంగా డైరెక్ట్గా పళ్ళపైన వేయద్దు. ఎందుకోసం అంటే ఇథిలిన్ దీనికి చిన్న చిన్న మైక్రో హోల్స్ ఉంటాయి అనమాట. ఈ చిన్న చిన్న మైక్రో హోల్స్ నుంచి దీంట్లో ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ పండుకు అత్తుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో డైరెక్ట్ పండుగ అది పోయింది అనుకోండి, చిన్న హోల్ లోపల పురుగు తయారవుతుంది అనమాట. ఆ పురుగు తయారైనప్పుడు ఏమవుతుంది, కస్టమర్ కొన్నవారు తిన్నారనుకోండి అనవసరంగా రోగాలు పడుతుంది కస్టమర్ ఎవరైనా కూడా. సో దీన్ని ఏం చేయాలంటే డైరెక్ట్ వేయకుండా చిన్న పేపర్ ఎలాగో మీ పేపర్ ఎలాగ యాడ్ చేస్తున్నారు కదా, ఈ పేపర్ ముక్కను తీసుకొని దీంట్లో జస్ట్ ఇట్లా పెట్టేసేసి ఫోల్డ్, ఒకటే ఫోల్డ్, దీనికి కావాల్సింది ఇంతే. జస్ట్ ఇట్లా పెట్టేసాం అనుకోండి, డైరెక్ట్ ఆటోమేటిక్గా మీకు దాంట్లో ఉన్న ప్రభావం అనేది పండుగ వెళ్ళిపోయి డైరెక్ట్ పండ్లు అయిపోతాయి అనమాట. ఈ విధంగా పండ్లు అయిపోతాయి. ఓకేనా? దాని 80% డైరెక్ట్ మీరు వేయకూడదు. ఓకేనా? ఒక బాక్స్కి 3 లేదా 4 సైజెస్ మాత్రమే, అంతకుమించి వేయద్దు. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే 4 సైజెస్, క్వాంటిటీ తక్కువ ఉంది ఇంకా బాక్స్ ఇంతవరకు ఉందంటే మాత్రం 3 సైజెస్. ఓకేనా? ఈ విధంగా చేయాలి మీరు. ఒకవేళ వీళ్ళు ఏదైతే నిజం వేస్తుందో ఇలా డ్యామేజ్ అయినా కదా దగ్గర ఉంటే డైరెక్ట్ ఈ టైం తర్వాత పండు చెడిపోతుంది. దీని నుంచి లోపల జరుగుతున్న ఒక ఫ్రూట్ని కెమికల్ ద్వారా క్రిములు అయితే వస్తుందో తెలియక చిన్నపిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా హెల్త్ ఇష్యూస్ అవుతాయి. దీనిపైన ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరుగుతుంది. మీ పేరండి? మోసిన్. కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆఫీస్ నుంచి ప్రజలకు తెలియజేయడం ఏమనగా
ఒకప్పుడు మన పూర్వీకులు గ్రామాలలో కాయలని పండ్లుగా మార్చే విధానంలో ఒరిగడిని ఉపయోగించేవారు. అరటి పళ్ళని కానీ మామిడి పళ్ళని కానీ కాయలని పండ్లుగా మార్చే విధానంలో ఒరిగడిని ఉపయోగించేవారు. వాటి వల్ల టేస్ట్ మంచిగా వస్తుండే, ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటుండే. అంటే ఇప్పుడు వచ్చి రాను రాను ఈ కాలం వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ కాలంలో ఇప్పుడు మన దగ్గర వ్యవస్థలో కార్బోహైడ్రేట్ వేసేసి పండ్లను చేస్తున్నారు. కాయల్ని పండ్లుగా మార్చడానికి కార్బోహైడ్రేట్ వాడుతున్నారు. కార్బోహైడ్రేట్ వాడిన తర్వాత ఏమవుతుందంటే వాటి వల్ల హీట్ ఎక్కువై మోషన్స్ పెట్టడం కానీ అనారోగ్య పాలు కావడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎఫ్ఎస్ఎస్సి అప్రూవల్లో గవర్నమెంట్ చిన్న సాటిస్ఫికేషన్ చూపిస్తుంది. అయితే గవర్నమెంట్ మనకు వచ్చేసి మామిడికాయలని పండ్లుగా మార్చడానికి ఇథలిన్ వాడుతుంది అన్నమాట. ఇథలిన్ అంటే ఈ ఇథలిన్ ద్వారా ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేవనే విషయంతో గవర్నమెంట్ మనకి ఇది ముందు తెచ్చింది అన్నమాట. అయితే ఈ ఇథలిన్లో కూడా మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే ఈ ఇథలిన్ అనేది చిన్న చిన్న శాచెట్స్ మాదిరి ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న శాచెట్స్. అయితే ఈ చిన్న చిన్న శాచెట్స్ అంటే ఒక ట్రేలో దాదాపు ఒక ట్రే మొత్తంలో ఇథలిన్ అనేది ఒక ట్రే మొత్తంలో ఇంచుమించు ఒక 20 kgs పండ్లు లేదా 25 kgs పండ్లు ఉంటాయి ఒక ట్రే మొత్తంలో. అయితే పండ్లకు సంబంధించి ఆ ట్రేలో ఈ ప్యాకెట్స్ ఈ శాచెట్స్ అనేది ఒక 3 నుంచి 4 వరకు మాత్రమే వేయాలన్నమాట. అంతకన్నా ఎక్కువ వేస్తే పండ్ల లోపల ఈ ఇథలిన్ పవర్ పండుగ వెళ్ళిపోయి పండ్ల లోపల చిన్న చిన్న పురుగులు తయారై ఆ పండు తిన్నా కూడా మనం అనారోగ్య పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ అవేర్నెస్ పైన ఈరోజు ప్రోగ్రామ్ చేయండి. ఆ వీడియో మీకు ఇంతకు చూపించాను. దీంతో పాటుగా అరటికాయలు కూడా పండ్లు చేసే విధానం అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అయితే అరటికాయలను పండ్లు చేసే విధానం ఇది స్ప్రే. అరటికాయల పైన ఈ స్ప్రే కొట్టగానే డైరెక్ట్ మనకి ఏమవుతుందంటే అరటికాయ పచ్చగా ఉన్న అరటికాయ పసుపు రంగు కలర్ ఈ విధంగా ఇలా పండు అయిపోతుంది అనమాట. అలా అంటే ఈ విధంగా అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న ఐటమ్స్తో ఏదైతే ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవల్ ఇచ్చేసేసి మనం పండ్లను చేయాలని చెప్పేసి చూపిస్తుందో వాటిని మాత్రమే ఉపయోగించండి. దయచేసి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎలాంటి అనారోగ్య పాలు కావద్దని కోరుతూ కన్జ్యూమర్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి.